ప్రసంగి వ్రాసిన గ్రంథము మొదటి అధ్యాయము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటులంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబటి తరము గతించిపోవుచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిల్చున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తానుదయించు స్థలము మరల చీరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎండ తెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుష్యులు దాని వివరింప జాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు. పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై యుంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులను ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీయు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిని అని జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకొంటిని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెరితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము. కాని నిన్ను సంతోషము చేత శోధించి చూతును. నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. నవ్వుతో నీవు వెరిదానవనియు, సంతోషముతో నీ చేత కలుగునదేమనియు నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని. పనివారిని, పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనివారిని, పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారి అందరికంటే ఎక్కువగా పశులు మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుష్యులిచ్చించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని.
నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరి నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇది నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా, అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియూ లేనట్టు నాకు కనబడెను. రాజు తరువాత రాబోవు వాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయును అనుకొని నేను జ్ఞానమును, వెరితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఆయనను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. కావున బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితనని నా హృదయమందనుకొంటిని. కావున బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమునందనుకొంటిని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని ఎంచబడదు. రాబోవు దినములలో వారందరూ మరోబడిన వారయ్యుందురు. జ్ఞానులు మృతినందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతినందు విధమట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థము గాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనక బ్రతుకుట నాకసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడయ్యుండునో బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవనికి తెలియను? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకొన్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునయ్యున్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నీయు వ్యసనకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తను కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మించిన వాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వాని ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము గాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని
ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కొట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి ఉన్నాడు గాని, దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటెను, తన బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతిగా అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికేమీయు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానమును దుర్మార్గత జరుగుటయు, న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఇలాగూ జరుగుతున్నదని అనుకొంటిని. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీయు ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తమును మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొని పోవాడెవడునూ లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకొంటిని. ఇదే వారి భాగము. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించు వాడెవడనూ లేకపోయెను. కాబట్టి ఇంకను బ్రతుకుతున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులని కొంటిని. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకొంటిని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నముల వలెనున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేనాలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.
ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతకాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకని మీద మరి ఒక్కడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నిద్రింపగలరు. 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు గదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నొందురని నేను తెలిసికొంటిని. అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపుకొనుట కంటే మ్రొక్కుకొనుకొనుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరగనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనము సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని.
అదేమనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇదియు మనసునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములను పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అట్టివానికి దేవుడు హృదయ ఆనందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించున్నను అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను. ఇది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు. ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మదిగలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరును ఒక స్థలమునకి వెళ్ళుదురు గదా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా. అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతకనిచ్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుచున్న ఎదుట నున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను. ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరిగించున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటులు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిది.
ఇదియు వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఈ దినము కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకువారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇది జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా నుండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరిచియున్నాడు. నా వ్యర్థ సంచారములను కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులయ్యుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై యుండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేల నాశనము చేసి కొందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోవుదువు. నీవు దీని పట్టుకొని ఉండుము. దానిని చేయి విడువకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటికిని కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది గదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసము చేసి కొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనము అనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సున నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది మరల వంటిదై ఉరుముల వంటి మనస్సు బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా అది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము.
వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనక దుష్కార్యములలో పాలుపుచ్చుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మము నాచరించు వారికి కీడేమియూ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసును తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహు భారమగును. సంభవింపబోవునది నరులకు తెలియదు. అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారము లేదు. మరణ దినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దాని ననుసరించు వారికి తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకొను వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేనెరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనక నేను సంతోషమును పొగడితిని. బ్రతికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇది వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలుసుకొనవలెనని జ్ఞానులు పూనుకొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులర్పించు వారికిని బలులర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచి వారికేలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొని వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికి ఎండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది. వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికిక నెప్పటికిని వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము.
ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసం త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతని, కాలవశము చేతని అందరికి కలుగుతున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టెలు వలలో పట్టబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చీటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా, ఒక చిన్న పట్టణముండెను. దాని యందు కొద్దిమంది కాపురముండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ఆయనను ఎవరునూ ఆ బీదవానిని జ్ఞాపకం చేసుకొనలేదు. కాగా నేనిట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము. బుక్క వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. ఏమనగా, బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, ఘనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగపడెను. గొయ్యి త్రొవ్వువాడు దానిలో పడును. కంచె కొట్టువానిని పాము కరచును. రాళ్లు దొర్లించువాడు వాటి చేత గాయమునందును. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకులు ముగింపు వెరితనము. కలగబోవునది ఏదో మనుషులు ఎరగక యుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజయ్యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులయ్యుండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడయ్యుండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై యుండుటకు నీకు శుభము. సోమరి తనము చేత
ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారసము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఈమి కీడు జరుగునో నీ వెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందు నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కెంపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత మనస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాని తొలగించుకొనుము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేకుందురు. తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మోయబడును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, పుడ్డ బుడుసుల కాయ పలుగును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యుద్ధ కుండ పగిలిపోవును, బావి యుద్ధ చక్రము పడిపోవును. మన్నయినది వెనకటి వలనే మరల భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకొలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము.
పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమీదే. దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శన చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.